Laurent series expansion. Last two classes నుంచి మనం Laurent series expansions and Taylor series expansions and Maclaurin series expansions గురించి నేర్చుకుంటున్నాం. So today also we discuss about Laurent series expansion. Obtain all the Laurent series of the function f of z is equal to 7z minus 2 by z into z plus 1 into z plus 2 z minus 2 about z naught is equal to minus 1. Obtain the all the Laurent series of the function. So Laurent series function యొక్క అన్ని series ని f of z is equal to 7z minus 2 by z into z plus 1 into z minus 2 about z naught is equal to minus 1. So 1 by 1 మనం ఎన్ని Laurent series expansions వస్తాయి 1 by 1 మనం ఇప్పుడు చూద్దాం. First solution. Let f of z is equal to 7z minus 2 by z into z plus 1 into z minus 2. This function has three singular points. ఈ ఫంక్షన్ కి 3 సింగులర్ పాయింట్స్ ఉన్నాయంట. అవి ఏంటంటే 0, -1, 2. సో అదే కదా. సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసిన z ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేసిన z ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది అనలిటిసిటీ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఎప్పుడైతే అనలిటిక్ ఫంక్షన్ కాదో దట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ సింగులర్ పాయింట్స్. Therefore z naught is equal to -1, 0, 2. ఈ పాయింట్స్ దగ్గర అనలిటిక్ ఫంక్షన్ ఇది కాదు, అంటే అనలిటిక్ ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది. Therefore z naught is equal to -1, 0, 2 are singular points of the given function. So by partial fractions. So partial fractions చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం 7z minus 2 by z into z plus 1 into z minus 2 is equal to a by z plus b by z plus 1 plus c by z minus 2. సో దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఏ వాల్యూ 1 వచ్చింది, బి వాల్యూ -3 వచ్చింది, సి వచ్చేసి 2 వచ్చింది. సో 3 ఇచ్చినప్పుడు మనం ఇంతవరకు మీకు ఆల్రెడీ చూపించాను, మీకు అంతకుముందు 2 ఇచ్చినప్పుడు మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి. ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. సో ఇలా ఇచ్చినప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, ఏ ప్లస్ ఏ బై జెడ్ ప్లస్ బి బై జెడ్ ప్లస్ 1 ప్లస్ సి బై z minus 2. సో ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు మొత్తానికి ఫస్ట్ ఈ 3 టర్మ్స్ కి మనం ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, డినామినేటర్లో z ఇంటూ z ప్లస్ 1 ఇంటూ z మైనస్ 2. దిస్ ఈస్ ద డినామినేటర్. సో న్యూమరేటర్లో ఎంత వస్తుందమ్మా, న్యూమరేటర్లో a ఇంటూ z ప్లస్ 1 ఇంటూ z మైనస్ 2 అంతే కదా. సో a ఇంటూ z ప్లస్ 1 ఇంటూ z మైనస్ 2 ప్లస్ b ఇంటూ, సో b ఇంటూ ఎంత వస్తుంది, z ఇంటూ z మైనస్ 2 వస్తుంది ప్లస్ సి ఇంటూ, సో సి ఇంటూ ఎంత వస్తుంది, జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు బోత్ సైడ్స్ డినామినేటర్లో టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలాయి ఇప్పుడు మనకు 7z minus 2. సో 7z minus 2. సో ఇక్కడ ఏమవుతుంది, డినామినేటర్లో టర్మ్స్ ఇక్కడ డినామినేటర్లో టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో న్యూమరేటర్లో టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ సపోజ్ పుట్ z ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ ఫస్ట్ మనం పుట్ z ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. లెఫ్ట్ సైడ్ ఎంత 7z minus 2, 0 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ -2 ఉంటుంది.
ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఇక్కడ జెడ్ ఉంది చూడండి. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా జెడ్ ఉంది. ఇక్కడ కూడా మనం జెడ్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు సో 1. సో అప్పుడు ఏమవుతుంది? -1/2 అవుతుంది. -1/2. ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2 అవుతుంది. సో అలానే బీని సారీ ఇక్కడ -2 కదా, ఇక్కడ ఏమవుతుంది? -2. ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏం చేసాము? సో ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు z+1 అంటే 0. ఇంకా ఇక్కడ టర్మ్ ఏముంది? z-2 ఉంది. z-2 ఉంది కాబట్టి z+లో 0 పెడితే -2. అంటే therefore -2a ఈజ్ ఈక్వల్ టు -2. -2a ఈజ్ ఈక్వల్ టు -2. therefore a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు -1. z+లో ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? లెఫ్ట్ సైడ్ z+లో -1 అంటే 7 × -1 అంటే -7 -2. -7 -2 అంటే ఎంత? -9 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఏంటి? z ఈజ్ ఈక్వల్ టు -1 కదా సబ్స్టిట్యూట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి, z ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ +1 -1 0 అంటే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి z+లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 1 ఈ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోతుంది. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏంటి? ఇది. సో రిమైనింగ్ టర్మ్ అది కదా, therefore b ఇంటూ -1 కదా, z ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 -2. therefore ఏమవుతుందమ్మా? ఇక్కడ -1 -2 అంటే -3. -3 ఇంటూ -1 అంటే +3 అంటే 3b ఈజ్ ఈక్వల్ టు -9 అయింది. ఇక్కడ 3b is equal to -9. సో b is equal to ఎంత అవుతుంది? -3. therefore b is equal to -3 కదా, b is equal to -3. సో ఫస్ట్ ఇప్పుడు z is equal to 0 పెట్టాము, ఆ తర్వాత z is equal to -1 పెట్టాము. ఇప్పుడు z is equal to 2. ఇప్పుడు now put z is equal to 2 సబ్స్టిట్యూట్ చేయండి z+లో. సో లెఫ్ట్ సైడ్ ఏంటి? 7j to -2. 7j to -2 అంటే ఇక్కడ 7 × 2 అంటే 14. 14 - 2 అంటే 12. 14 - 2 అంటే 12. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? 12 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ z ఈజ్ ఈక్వల్ టు 2 కదా. సో ఫస్ట్ టర్మ్ చూడండి అమ్మా, ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, 2 - 2 0 అంటే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఓకే, ఇంకా ఇక్కడ కూడా z ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, z-2 కదా, z ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఈ 2 టర్మ్స్ 0 అయిపోయాయి. రిమైనింగ్ టర్మ్ ఏంటి? ఇది. సో ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 2 కదా, సో c ఇంటూ 2 ఇంటూ 2 + 1 2 + 1 సో మైనస్ 3 × 2 6 అంటే హియర్ 6c is equal to 12. 6c is equal to 12. Therefore c is equal to 6 2s kada 2. This is c 6c. 6c is equal to 12. c is equal to ఎంత అవుతుందమ్మా? c is equal to 2. 6 2s 12 2 అయింది. సో therefore c is equal to కదా 2/z-2. సో వన్స్ అగైన్ ఇలా ఇచ్చినప్పుడు అంటే మీకు లాస్ట్ క్లాసెస్లో కూడా నేను చూపించాను పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇలానే చేసి చూపించాను క్యాల్కులేట్ చేసి. కాకపోతే డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఎలా చేయాలి అంటే, సో ఇలా 7z - 2/z ఇంటూ z+1 ఇంటూ z-2 ఈజ్ ఈక్వల్ టు a/z ప్లస్ b/z+1 ప్లస్ c/z-2. సో బోత్ సైడ్స్ ఇట్స్ రైట్ సైడ్ ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం చేస్తే a ఇంటూ z+1 ఇంటూ z-2 అదే రాశాను, a ఇంటూ z+1 ఇంటూ z-2.
So here this is z, okay, z plus 1 into z minus 2 plus b into z minus 2, b into z into z minus 2 plus c into z into z plus 1, c into z plus 1. సో దీనికి ఈక్వేట్ చేశాం కదా, ఈ డినామినేటర్ టర్మ్స్ ఈ డినామినేటర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటుంది 7z minus 2, రైట్ సైడ్ ఈ టర్మ్స్ మొత్తం ఉంటాయి. సో ఇక్కడ ప్లేస్ ప్రాబ్లం కదా, నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఓకే ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 0, ఫస్ట్ z ప్లేస్లో 0 ఉంచుతాం. ఉంచినప్పుడు ఏమవుతుంది, ఈ 7 into 0 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు లెఫ్ట్ సైడ్ టర్మ్స్ ఏంటి -2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 0. సో a into 0 plus 1 అంటే 1, 0 minus 2 plus b into 0 into 0 minus 2. Therefore, this terms is equal to 0 and plus c into 0 into z plus 1. This is also equal to 0. Therefore, we have a into 1 minus 2. And ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ -2a is equal to -2. ఇక్కడ ఎంత అయింది -2a is equal to -2. Therefore, a is equal to 2 cancel అయిపోయి minus minus cancel అయిపోతే a is equal to 1. a is equal to 1. Next, put z is equal to -1. Put z is equal to -1. These are singular points also. Put z is equal to -1. -1 substitute చేస్తే 7 into -1 అంటే -7. -7 -2 -9 is equal to z ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ -1 plus 1. సో టోటల్ టర్మ్ 0. నెక్స్ట్ b into -1 into -1 -2 plus c into -1 into -1 plus 1. Therefore, ఇదంతా 0 అయిపోయింది. సో మనకు -1 -2 -3 -3 into -1 3, 3b is equal to 9. 3b is equal to 9. So b is equal to -3 అయింది. b is equal to -3. Next, again put z is equal to 2. ఇప్పుడు z is equal to 2 సబ్స్టిట్యూట్ చేసాం. 7 into 2 -2 అంటే 12 is equal to a into 2 plus 1 into 2 minus 2. అంటే this terms is equal to 0. 2 minus 2 0 కదా. In the same b into 2 into 2 minus 2. ఈ టర్మ్ కూడా 0 అయిపోయింది. ప్లస్ c into 2 into 2 plus 1 అంటే 3. 3 into 2 6. 6c is equal to 12. c is equal to 2. Therefore, ఇలా ఫస్ట్ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి మనము ఇచ్చిన ఫంక్షన్ని ఇలా చేంజ్ చేసుకున్నాం. ఇలా చేంజ్ చేసుకొని ఇప్పుడు లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్, ఇప్పుడు లారెంట్ సిరీస్ని మనం చేద్దాం. సో ఏమన్నారంటే ఆల్ లారెంట్ సిరీస్ అన్నారు. ఆల్ లారెంట్ సిరీస్. సో మొత్తం లారెంట్ సిరీస్ మొత్తాన్ని ఇక్కడ చూపించమన్నారు. సో 1 by 1 చూద్దాం. సో 1 by 1 చూద్దాం. So 3 Laurent series of f of z can be obtained. So 3 Laurent series ఇక్కడ ఉంటాయంట. First z0 is equal to -1 in the region. z0 is equal to -1 అంటే z plus 1 is equal to 0. z plus 1 is equal to 0. Therefore, ఈ రీజన్ ఎక్కడి నుంచి ఉంటుంది 0 to 1 ఉంటుంది. z plus 1 is equal to ఏమవుతుంది 0. z is equal to -1 అంటే z plus 1 is equal to 0. అంటే z plus 1 అనేది ఇన్ ద అంటే దట్ మీన్స్ ఇన్ ద క్లోజ్డ్ రీజియన్ ఏమవుతుంది అక్కడ z ఈజ్ లెస్ దాన్ పాసిబుల్ అండ్ క్లోజ్డ్ రీజియన్ అండ్ నియరెస్ట్ ఏమవుతుంది z plus 1 కి 0 1 అవుతుంది. 0 1 అండ్ ద సేమ్ 1 ఈజ్ లెస్ దాన్ z plus 1 ఈజ్ లెస్ దాన్ 3. 1 ఈజ్ లెస్ దాన్ z plus 1 ఈజ్ లెస్ దాన్ 3. దిస్ ఈజ్ ద అనదర్ రీజియన్. ఓకే, దీని నుంచి మనం 2 రీజియన్స్ రాస్తాం. దీని నుంచి మనం 2 రీజియన్స్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు 1 is less than z plus 1. That means z plus 1 is greater than 1. ఇక్కడ కూడా అంతే z plus 1 is less than 3. This is not. దీన్ని ఎలా రాయొచ్చు 3 is greater than z plus 1. 3 is greater than z plus 1 అని కూడా రాయొచ్చు. హియర్ ఇలా ఇక్కడ ఏమవుతుందంటే 3 లారెంట్ సిరీస్ ఉంటాయి. 3 లారెంట్ సిరీస్ 1 by 1 ఒక్కొక్క దాన్ని యూజ్ చేద్దాం. యూజ్ చేసి అంటే పాసిబుల్ ఆల్ సిరీస్ చెప్పమన్నారు. ఆల్ సిరీస్ చెప్పమన్నప్పుడు మనకు 3 రీజియన్స్ వచ్చాయి. ఇక్కడ 1 by 1 ఒక్కొక్క రీజియన్ లో మనము లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ని చూద్దాం. ఒక్కొక్క సిరీస్ లో లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ని మనం ఇప్పుడు చూద్దాం.
సో ఫస్ట్ వన్ ఏంటి 0 ఈజ్ లెస్ దాన్ z ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ 1, z ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ 1. therefore మన గివెన్ ఫంక్షన్ ఏంటి 1 బై, అంటే ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసాం కదా, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఏంటి, ఇది 1 బై z 3 బై z ప్లస్ 1 ప్లస్ 2 బై z మైనస్ 2. సో ఇప్పుడు మనం ఫస్ట్ రీజన్ ఏం చేసుకున్నాం, z ప్లస్ 1 విత్ ఇన్ ద లిమిట్స్ 0 and 1. సో కాబట్టి 1 బై z కదా, ఇందాక మనం చూసింది 1 బై z ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 3 బై z ప్లస్ 1 యాజ్ యూజువల్. ఇంకోటి ఏంటి 2 బై z మైనస్ 2 కదా, దాన్ని ఎలా రాయొచ్చు, z ప్లస్ 1 మైనస్ 3గా రాయొచ్చు, z ప్లస్ 1 మైనస్ 3గా రాయొచ్చు. ఓకే, ఇందాక మనకు ఉన్న టర్మ్ ఏంటంటే z 2 బై z ప్లస్ 1, అంటే ఇక్కడ మనకు యాక్చువల్లీ ఇందాక మనం టర్మ్స్ ఏం రాసామంటే f ఆఫ్ z, అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 1 బై z మైనస్ 3 బై z ప్లస్ 1 ప్లస్ 2 బై z మైనస్ 2. ఇది మనకు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్స్. సో ఈ ఫంక్షన్ ఈ f ఆఫ్ z ని ఎలా రాసామంటే 1 బై z ప్లస్ 1 మైనస్ 1, ఎందుకంటే మనం z ప్లస్ 1 రీజన్ ఇలా రాస్తున్నాం, ఇది రాస్తున్నాం, మైనస్, సో 3 బై z ప్లస్ 1, 2 బై z మైనస్ 2 ఎలా రాయొచ్చు, z ప్లస్ 1 మైనస్ 3గా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు మైనస్ కామన్ తీసి ఇది ఎలా రాసాం, 1 మైనస్ ఆఫ్ z ప్లస్ 1, 1 మైనస్ ఆఫ్ z ప్లస్ 1 మైనస్ 3 బై z ప్లస్ 1 ప్లస్, ఇక్కడ 3 కామన్ తీసామనుకోండి, 3 కామన్ తీస్తే ఎంత వస్తుంది, మైనస్ 3 కామన్ తీయాలి, అప్పుడు ఈ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది, 1 మైనస్ z ప్లస్ 1 బై 3, 1 ప్లస్ z ప్లస్ 1 బై 3. సో ఫస్ట్ రీజియన్ కదా, ఫస్ట్ రీజియన్ని బేస్ చేసుకొని ఇలా కామన్ తీసాం. ఓకే, అర్థమవుతుంది కదా, ఫస్ట్ ఈ రీజియన్ z ప్లస్ 1 ఎక్కడెక్కడ ఉంది, 0 ఈజ్ లెస్ దాన్ z ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ 1, 0 ఈజ్ లెస్ దాన్ z ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ 1. సో ఆ రీజియన్ లో ఉంది ఫస్ట్ వన్. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ హియర్ 1 బై z ని 1 బై z ఎలా రాసాం, 1 బై z ప్లస్ 1 మైనస్ 1, అండ్ సెకండ్ వన్ యాజ్ ఇట్ ఈస్, సో ఎందుకంటే మన రీజియన్ అని, ప్లస్ 2 బై z మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసామమ్మా, z ప్లస్ 1 మైనస్ 3, z ప్లస్ 1 మైనస్ 3. ఓకే, ఈ z ప్లస్ 1 మైనస్ 3 ఎలా ఉంటుంది, z మైనస్ 2ను ఇలా రాసాం. ఓకే, నౌ దీన్ని ఎలా చేంజ్ చేసుకున్నాం, 1 మైనస్ z గా రాసుకున్నాం. ఇప్పుడు మైనస్ 1 ఇంటూ 1 మైనస్ z ప్లస్ 1 న్యూమరేటర్లో తీసుకెళ్దాము, హోల్ ఇన్వర్స్ మైనస్ 3 బై z ప్లస్ 1 మైనస్ 2 బై 3 ఇంటూ 1 మైనస్ z ప్లస్ 1 బై 3 హోల్ ఇన్వర్స్. ఇప్పుడు మనం ఎక్స్పాన్షన్స్ ని రాద్దాం. ఓకే, 1 మైనస్ ఏ ఫార్మేషన్ లో ఉన్నాయి, 1 మైనస్ z ఫార్మేషన్ లో ఉన్నాయి. ఫస్ట్ మీకు 1 మైనస్ z ఫార్మేషన్ కి 1 మైనస్ z హోల్ ఇన్వర్స్ is equal to 1 plus z plus z square plus z cube plus so on. This is the expansion of 1 minus z whole inverse. 1 minus z whole inverse. In the first function, z plus length undamma, z plus 1 undi. In the second function, z plus 1 by 3. So we replace z by z plus 1 in the first function, and we replace z by z plus 1 by 3 in the second expansion. Okay, that means first expansion lo z ni z plus 1 to replace cheyandi. Second expansion lo z ni z plus 1 by 3 to replace cheyali. Endukante this is in the ఈ మోడల్ లో ఉంది 1 minus z. This is in the model 1 minus z whole inverse. 1 minus z whole inverse. 1 minus z whole inverse की basic expansion ఇది standard expansion. So first substitute చేద్దాం. minus 1 into 1 plus z. z is equal to z plus 1 కదా.
Therefore, z plus 1 plus z plus 1 whole square plus z plus 1 whole cube plus so on. Z plus 1 whole cube plus so on. Minus second term 3 by z plus 1. And third term minus 2 by 3 into, so same expansion, but replace z by z plus 1 by 3. Okay, 1 plus z, that means 1 plus z plus 1 by 3 plus z square, that is z plus 1 whole square by 3 square plus z plus 1 whole cube by 3 cube plus so on. So ఇలా ఫస్ట్ మనం మన ఎక్స్పాన్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే మైనస్ 3 బై జెడ్ ప్లస్ 1, అంటే దిస్ ఈస్ మైనస్ 3 బై జెడ్ ప్లస్ 1, మైనస్ 3 బై జెడ్ ప్లస్ 1. సో మైనస్ 5 బై 3, మైనస్ 5 బై 3, మైనస్ 5 బై 3 ఎలా వచ్చింది ఇక్కడ, దిస్ ఈజ్ మైనస్ 1, ఇక్కడ వచ్చేసి మైనస్ 1, ఇక్కడ సెకండ్ టర్మ్ ఓకే, థర్డ్ టర్మ్ మైనస్తో మల్టిప్లై చేయండి, 2 బై 3 ఇంటూ 1, అంటే ఇక్కడ టర్మ్ ఎంత వచ్చింది 2 బై 3. సో ఈ రెండింటికి మనం చేస్తే ఎంత వస్తుంది, మైనస్ 5 బై 3. దిస్ ఈస్ దిస్ వన్ మైనస్ 5 బై 3, అంటే ఇక్కడ మల్టిప్లై చేశారు, మైనస్ ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 1, మైనస్ 2 బై 3 ఇంటూ 1 మైనస్ 2 బై 3. So this is equal to minus 5 by 3. Next, minus 1 into z plus 1. Here, minus 2 by 9. Minus 2 by 9. Z plus 1 term coefficients observe cheyandi. Z plus 1 coefficient ki Z plus 1 coefficient ikkada enta minus 1. So Z plus 1 coefficient ikkada enta, ikkada minus undi marchipovoddu. Minus 2 by 9. Minus 2 by 9. Therefore, minus 9 minus 2 by 9. This is equal to minus 11 by 9. Okay? This is the z plus 1 coefficient. Next, z plus 1 whole square coefficient చూడండి, ఇక్కడ minus 1 ఉంటుంది. Z plus 1 whole coefficient ఎంత, minus 1 ఉంది ఇక్కడ. So here Z plus 1 whole square coefficient 2 by 27, 2 by 27 minus మర్చిపోవద్దు, 2 by 27. This is equal to minus 27 minus 2 by 27. This is equal to minus 29 by 27. Okay, this is what this is. Same in the minus z plus 1 whole cube coefficient, ఇక్కడ వచ్చేసి minus 1, సేమ్ ఇందాక ఎలా చేసామో అలానే ఇక్కడమ్మా minus 2 by 3 into 27, 3 by 2 into minus 2 by 3 into 27. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 81 వస్తుంది ఇక్కడ, 81 ఏనా, ఓకే 81. ఇక్కడ టర్మ్ ఏంటి ఫస్ట్ది, సో 81 అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ minus 81 minus 2 by 81. So this is equal to minus 83 by 87. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టెప్ ఎలా వేసాము ఇప్పుడు అర్థమైందా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మైనస్ 3 by z plus 1 యాస్టీజ్ చేసాం, యాస్టీజ్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద కాన్స్టాంట్, ఇక్కడ మల్టిప్లై చేసాం అన్ని. యాక్చువల్లీ ఫస్ట్ ఇదన్నీ ఈ టర్మ్స్ మొత్తాన్ని -1తో మల్టిప్లై చేసాము, ఈ టర్మ్స్ మొత్తాన్ని -2 by 3 తోటి మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసి z+1 టర్మ్స్ అన్ని యాడ్ చేసాం, z+1 హోల్ స్క్వేర్ బై టర్మ్స్ అన్ని యాడ్ చేసాం, z+1 హోల్ క్యూబ్ టర్మ్స్ అన్ని యాడ్ చేసాం. ఇప్పుడు మనం చేసింది అది. సో అలా చేస్తే మనకు ఆన్సర్ దిస్ ఈస్ ద -3 by z+1 -5 by 3 -7 by 9 into z+1 -29 by 27 into z+1 whole square, 83 by 87 into z+1 whole cube minus so on. So
This is the one of the expansion. This is one of the expansion. Okay. మొత్తం 3 ఉన్నాయని చెప్పుకున్నాం. సో అనదర్ వన్ ఏంటి? ఫర్ 1 is less than modulus z is less than 3. That means 1 is less than modulus z plus 1. అంటే ఇక్కడ modulus z plus 1 is less than 3. Modulus z plus 1 is less than 3. 1 is less than z plus 1 means z plus 1 is greater than 1 అనే కదా మీనింగ్. అంటే దీన్ని ఇక్కడ ఎలా రాయొచ్చు? 1 by z plus 1 is less than 1. Z plus 1 by 3 is less than 1. Is less than 1. Okay. ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 చేద్దాం ఒకసారి. As usual, f of z is equal to 1 by z minus 3 by z plus 1 plus 2 by z minus 2. సో ఈ టర్మ్ ఎలా రాయాలి? ఈ ఎక్స్పాన్షన్ రాయాలి కదా, ఈ టర్మ్ రావాలి కదా. 1 by z plus 1 minus 1, 3 by z plus 1, 2 by z plus 1 minus 3. As usual. ఇక్కడ z plus 1 కామన్ తీయాలి. ఎందుకని ఇక్కడ 1 by modulus z plus 1 is less than 1. ఆల్ లారెన్స్ సిరీస్ చేస్తున్నాం. పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆల్ లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ ని మనం ఇక్కడ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ 1 by z plus 1 is less than 1. Therefore here we, so z plus 1 minus 1 by z plus 1, z plus 1 as is రాసాము. ఇక్కడ 3 కామన్ తీసాం. ఎందుకని ఇక్కడ modulus z plus 1 by 3 is less than 1. అనదర్ 1 కూడా ఉంది ఇక్కడ. సో కాబట్టి 1 మైనస్ ఇక్కడ 3 కామన్ తీస్తే 1 మైనస్ z plus 1 by 3. z plus 1 by 3. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం 1 by z plus 1 ఇంటూ 1 plus 1 by z plus 1 ని న్యూమరేటర్లో తీసుకెళ్దాం. హియర్ ఆల్సో 2 by 3 ఇంటూ 1 మైనస్ z plus 1 by 3 టర్మ్ ని మనం ఇక్కడ న్యూమరేటర్లో తీసుకెళ్దాం. సో అలా చేసినప్పుడు ఏమైంది? హోల్ ఇన్వర్స్. ఓకే. యాజ్ యూజువల్ 1 by 1 plus z, ఇందాక చెప్పాం కదా 1 minus z హోల్ ఇన్వర్స్ ఏంటి? 1 plus z plus z స్క్వేర్ plus z క్యూబ్ ప్లస్ 1. ఇక్కడ z ప్లేస్ లో 1 by z ప్లస్ ఉంది కాబట్టి 1 plus 1 by z plus 1 plus 1 by z plus 1 whole square plus 1. Okay. This is as it is, minus 3 by z plus 1. Minus 3 by z plus 1. So minus 2 by 3 into minus 2 by 3 into 1 minus z whole inverse expansion ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే z ప్లేస్ లో z plus 1 by 3. హియర్ z ని ఏం రీప్లేస్ చేయాలి? z ని z plus 1 by 3 తోటి రీప్లేస్ చేయాలి. z plus 1 by 3 తోటి రీప్లేస్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఫార్ములా 1 plus z. z అంటే z plus 1 by 3 plus z స్క్వేర్ అంటే z plus 1 by 3 హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాసాము? z plus 1 హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్. నెక్స్ట్ z plus 1 by 3 హోల్ క్యూబ్. దాని ఎలా రాసాము? z plus 1 హోల్ క్యూబ్ బై 3 క్యూబ్ ప్లస్ 1. ఇలా ఫస్ట్ మనం మన ఎక్స్పాన్షన్లో ఎక్స్పాన్షన్ చేసాం. నెక్స్ట్ 1 by 1 plus z ని మనం మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే 1 by z plus 1, 1 by z plus 1 హోల్ స్క్వేర్, 1 by z plus 1 హోల్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ 3 by z plus 1. సో ఇక్కడ కూడా మల్టిప్లై చేసాం. మైనస్ 2 by 3 మైనస్ 2 by 9 ఇంటూ z plus 1 మైనస్ 2 by 27 ఇంటూ z plus 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 by 81 ఇంటూ z plus 1 హోల్ క్యూబ్. z plus 1 హోల్ క్యూబ్ ప్లస్ 1. ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ చేస్తే 1 by z plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 by z plus 1 హోల్ క్యూబ్. ఇక్కడ 1 by z plus 1 minus 3 by z plus 1. ఓకే. 1 by z plus 1 minus 3 by z plus 1. ఈ 2 టర్మ్స్ చూడండి. సో దిస్ ఈజ్ 1, దిస్ అండ్ దిస్ ఈజ్. ఈ 2 టర్మ్స్ కి ఎల్సిఎం చేసినా మనకి ఏమవుతుంది? మైనస్ 2 by యాడ్ చేస్తే మైనస్ 2 by z plus 1 మైనస్ 2 by 3 మైనస్ 2 by 9 ఇంటూ z plus 1 మైనస్ 2 by మిగిలిన టర్మ్స్ అన్ని యాజ్ యూజువల్ 2 by 27 ఇంటూ z plus 1 హోల్ స్క్వేర్ minus 2 by 81 into z plus 1 whole cube plus 1. Okay, this is the another Lorentz series expansion. This is the another series
Lorentz series expansion. సో ఇంకా అనదర్ వన్ ఉంది. అదేంటి? ఫర్ z ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఆల్సో 3/z+1 తీసుకుంటే ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. z+1/3 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు రివర్స్ చేసాం కదా, 3/z+1 ఏమవుతుంది? లెస్ దాన్ అవుతుంది. ఓకే, నౌ దిస్ ఈస్ ద f of z. f of z is equal to 1/z minus 3/z+1 plus 2/z minus 2. అగైన్ ఈ టర్మ్ ఎలా రాసుకోవాలి? 1/z+1 minus 1, 3/z+1, 2/z+1 minus 3. సో ఇందాక ఎలా రాసుకున్నామో ఇప్పుడు కూడా అలానే రాసాం. సో నా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 1/z+1 ఇక్కడ యాజ్ యూజువల్ z+1 కామన్ తీస్తే మనకు కావాల్సింది అదే కదా, 1 minus 1/z+1 వస్తుంది. ఇది యాజ్ యూజువల్ అనాలే రాస్తున్నాము. ఇక్కడ కూడా 2/z+1 ఇంటూ 1 minus 3/z+1 అంటే ఇక్కడ డినామినేటర్లో z+1ని కామన్ తీస్తారు. అప్పుడు 1 minus 3/z+1. సో న్యూమరేటర్లో తీసుకెళ్ళాం, ఇన్వర్స్ అయింది. ఓకే, హియర్ 1/z+1 ఇంటూ సేమ్ యాజ్ యూజువల్ ఇందాక ఏ ఎక్స్పాన్షన్ అయితే రాసాము 1 minus z హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్, సేమ్ ఎక్స్పాన్షన్ రాస్తున్నాం. 1 plus z plus z square plus z cube plus so on, but we replace z by here 1/z+1 and second term as usual minus 3/z+1 plus 2/z+1 into this is 1 minus z whole inverse in the same 1 plus z, that means 3/z+1 plus z square, that means 3 square by z+1 whole square plus so on. Okay, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసినప్పుడు 1/z+1, 1/z+1 whole square, 1/z+1 whole cube plus so on minus 3/z+1 plus multiply చేస్తే 2/z+1, 6/z+1 whole square and 9 2s 18/z+1 whole cube. సో యాజ్ యూజువల్ ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం చేసాం. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఎలా చేశారో ఇది చూడండి. ఇది 1/z+1, ఇది minus 3/z+1, ఇది 2/z+1. ఈ 3 యాడ్ చేశారనుకోండి, ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? మొత్తానికి ఎల్సిఎం z+1 కదా. సో z+1, సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 1 minus 3 plus 2 ఏమవుతుంది? 0 అయిపోతుంది టర్మ్. ఈ టర్మ్ ఏమవుతుంది? 0 అయిపోయింది. సో నెక్స్ట్ 7/z+1 హోల్ స్క్వేర్ అంటే 1/z+1 హోల్ స్క్వేర్ ప్లస్ 6/z+1 హోల్ స్క్వేర్, therefore 7/z+1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1/z+1 హోల్ క్యూబ్ ప్లస్ 18/z+1 హోల్ క్యూబ్. సో ఐ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 19/z+1 హోల్ క్యూబ్. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ లారెంట్జ్ సిరీస్ ఎక్స్పాన్షన్. సో దీనికి ఏంటంటే 3 లారెంట్జ్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. మనం 1 by 1 ప్రతి దాంట్లో మనము లారెంట్జ్ సిరీస్ ఎక్స్పాన్షన్ని చేసి చూపించాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Obtain the Lorentz series expansion of f of z is equal to e power z by z into 1 minus 3z about z is equal to 1. About z is equal to 1. So z is equal to 1 means z minus 1 is equal to 0. That means z minus 1 is equal to 0 ani. So to expand f of z about z is equal to 1, that is in powers of z minus 1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we put z minus 1 is equal to w. We put z minus 1 is equal to w. Okay, z minus 1 is equal to w అని తీసుకుందాం. దెన్ మన ఫంక్షన్ ఇది e పవర్ z by z into 1 minus 3z. e పవర్ z అంటే e పవర్ z, z is equal to ఎంత అవుతుంది? ఇక్కడ 1 plus w అవుతుంది. 1 plus w by z అంటే 1 plus w. 1 minus 3 into z అంటే 1 plus w అంటే minus 3 minus 3w. therefore ఇక్కడ 1 plus minus 1 by 1 plus w into ఇక్కడ టర్మ్ ఎంత అయింది? ఇప్పుడు
-2 -3w అంటే మైనస్ కామన్ తీసాం, మైనస్ని కామన్ తీసాం. కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3/2 + w. దీన్ని ఇక్కడికి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే ఈ టర్మ్స్ వచ్చాయి, ఓకే. సో దీన్ని ఎలా రాసామంటే e⁻1 + w/1 + w into -2 -3w. ఈ మైనస్ కామన్ తీసాం, ఆ మైనస్ని ఇక్కడ రాసాం. అప్పుడు ఏమొస్తుంది, 1/1 + w into 2 + w వస్తుంది. దాన్ని మనం ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తారు. పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే -1/1 + w + 3/2 + w. సో ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు e⁻1 into e⁻w మైనస్తో మల్టిప్లై చేసాం. అప్పుడు 1/1 + w -3/2 + 3w. ఓకే, e into e⁻w into దీన్ని ఎలా రాయొచ్చు, 1 + w హోల్ ఇన్వర్స్. దీన్ని -3/2 ఇంటూ ఇక్కడ 2 కామన్. మనకు ఎక్స్పాన్షన్స్ ఏంటి, 1 + or 1 - లో ఉండాలి కదా. ఇక్కడ 2 కామన్ తీస్తే 1 + 3/2 w. సో దీన్ని న్యూమరేటర్లో తీసుకెళ్తే ఇన్వర్స్ అయింది. న్యూమరేటర్లో తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. నౌ e into e⁻w into దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + z. 1 + zకి ఏంటి ఎక్స్పాన్షన్, 1 - z + z² - z³ అలా. ఇప్పుడు z ప్లేస్లో w ఉంది కదా, therefore 1 - w + w² - w³ + so on. అలానే -3/2 ఇంటూ ఇక్కడ కూడా ఏంటి 1 + z మీన్ దట్ ఫార్మేషన్లో ఉంది. 1 + zకి ఏంటంటే ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ 1. యాక్చువల్లీ ఒరిజినల్ ఏంటంటే మనకు బేసిక్ ఎక్స్పాన్షన్ 1 - z + z² - z³ + so on. ఇక్కడ z ప్లేస్లో ఎంత ఉంది మనకు, 3/2 ఇంటూ w ఉంది, 3/2 ఇంటూ w. therefore 1 - 3/2 ఇంటూ w ప్లస్ 3/2w హోల్ స్క్వేర్ - 3/2w హోల్ క్యూబ్ మొత్తం. ఓకే, therefore ఇప్పుడు మనకు w అంటే ఎంత, z-1 కదా. సో e ఇంటూ z-1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. w ప్లేస్లో z-1 రాసేద్దాం. రాసినప్పుడు e ఇంటూ e⁻z-1 into 1 - z-1 plus z-1 whole square plus so on. -3/2 into 1 - 3/2 into z-1 plus 9/4 into z-1 whole square plus so on. Okay, this is equal to e into, so 1 - z-1 z-1 whole square by 2 factorial. సో ఇక్కడ ఏం చేశారంటే e⁻z-1 e ఇంటూ e⁻z-1 ఎక్స్పాన్షన్. ఇది యాక్చువల్లీ e⁻z ఎక్స్పాన్షన్ ఏంటి, 1 + z + z² by 2 factorial plus z³ by 3 factorial plus so on. దట్ ఈస్ ద e⁻z ఎక్స్పాన్షన్. ఇక్కడ e⁻z ప్లేస్లో z-1 ఉంది కాబట్టి 1 + z అంటే z-1 plus z² by 2 factorial అంటే z-1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. సో ఈ టర్మ్ మొత్తాన్ని యాజ్ టీజ్ అలానే రాసాము, -3/2. ఈ టర్మ్ మొత్తాన్ని కూడా అలానే రాసాము. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z-1, ఇన్ టర్మ్స్ ఆఫ్ z-1. ఓకే, ఇక్కడ e⁻z ఎక్స్పాన్షన్ ఏంటంటే 1 + z ప్లస్ z² by 2 factorial plus z³ by 3 factorial. ఇది ఎక్స్పాన్షన్. దీంట్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద లారెంట్ సిరీస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్.